డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఓపెన్ డిగ్రీ, ఓపెన్ పీజీ అండ్ డిప్లొమా అండ్ సర్టిఫికేట్ కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో 2024కి సంబంధించిన లాస్ట్ డేట్ వచ్చేసి 30 సెప్టెంబర్ అండి. సో 30 సెప్టెంబర్ లోపు ఎవరైతే ఓపెన్ డిగ్రీ, ఓపెన్ పీజీ చేద్దాం అనుకుంటున్నారో ఫాస్ట్గా మీరు అప్లై చేసుకోండి. సో ఇందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పడం జరుగుతుంది. సో ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో ఫీ స్ట్రక్చర్ కావచ్చు, ఎన్ని కోర్సెస్ ఉన్నాయి, ఆ కోర్సెస్కి ఫీ ఎలా ఉంటుంది, ఆ కోర్స్ ఇంగ్లీష్ మీడియమా, తెలుగు మీడియమా, సో డిగ్రీకి ఏ విధంగా ఫీజు ఉంటుంది, పీజీకి ఏ విధంగా ఫీజు ఉంటుంది, అన్ని వీడియోస్ చేశాను. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో చూడండి. లేదు అంటే మనకు వెబ్సైట్లోనే డీటెయిల్గా పీడిఎఫ్స్ ఉంటాయి. సో ఆ పీడిఎఫ్స్లో కూడా మీరు చూసుకోవచ్చు. సో ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. లాస్ట్ డేట్ వచ్చేసి 30 సెప్టెంబర్ అండి. సో మెయిన్ పాయింట్ వచ్చేసి మనకు వెబ్సైట్లో ఎవరికైతే నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ లైక్ ఫీ స్ట్రక్చర్ కావచ్చు, కోర్సెస్ ఎన్ని ఉన్నాయి, సెమిస్టర్ ఎగ్జామ్స్ ఏ విధంగా కండక్ట్ చేస్తారు, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ స్టడీ సెంటర్స్ అండి. సో మీరు ఓపెన్ డిగ్రీ అంటే మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు నచ్చిన డిగ్రీ కాలేజ్ ఒకటి ఎంచుకోవాలి. సో మోస్ట్లీ అన్ని గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి. అండ్ పీజీ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో మీరు కూడా ఒక స్టడీ సెంటర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంటర్నల్ ఎగ్జామ్స్ కావచ్చు, ల్యాబ్ ఎగ్జామ్కి సంబంధించినవి. సో ఇవన్నీ మీరు ఎక్కడ చూడాలంటే మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్లోనే మనకు 2024కి సంబంధించిన నోటిఫికేషన్ లింక్ ఉంటుంది. సో అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు అక్కడ నోటిఫికేషన్ అని ఒకటి ఉంటుంది. దాని కింద యూజీ ప్రాస్పెక్ట్స్, పీజీ ప్రాస్పెక్ట్స్, డిప్లొమా అండ్ సర్టిఫికేట్ కోర్సెస్ ప్రాస్పెక్ట్స్ ఉంటాయి. సో ఇందులో డిగ్రీ చేసే వాళ్ళు యూజీ ప్రాస్పెక్ట్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అసలు డిగ్రీ, ఓపెన్ డిగ్రీ అంటే ఏంది, ఓపెన్ డిగ్రీలో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉంటాయి, మీకు డిగ్రీ ఏ విధంగా అవార్డు చేస్తారు, మార్క్స్ ఏ విధంగా ఉంటాయి, ఫీ స్ట్రక్చర్ ఎట్లుంటుంది, మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉంటాయండి. సో మీరు చూసుకోండి. ఇంకా ఎవరైతే అప్లై చేసుకునే వాళ్ళు కావచ్చు, ఇంకా ఇప్పుడు నేను టీఎస్ దోస్త్ ద్వారా ఎవరికైతే సీట్ రాలేదు, నేను ఇప్పుడు ఓపెన్ డిగ్రీ చేద్దాం అనుకుంటున్నా వాళ్ళు కావచ్చు, అన్ని డీటెయిల్స్ చూడండి. సో పీజీ కూడా ఎవరైతే టీఎస్ సిపిగేట్కి సంబంధించిన ఎగ్జామ్ రాసి మీకు నచ్చిన పీజీ సీట్ రాకపోవచ్చు, లేదంటే మీరు ఒక సబ్జెక్ట్ రాసి ఇప్పుడు వేరే సబ్జెక్ట్ షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నారు, అలాంటి క్యాండిడేట్స్ కావచ్చు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ఎవరైతే జేఎల్ అవుదాం అనుకుంటున్నారు, సో ఇప్పుడు మీరు మనకు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారంగా ఒకటి రెగ్యులర్, ఒకటి ఓపెన్లో కూడా చేసుకోవచ్చు. మీరు రెగ్యులర్ బీఎడ్ చేస్తూ ఓపెన్ పీజీ చేసుకోవచ్చు, డబల్ పీజీస్ చేసుకోవచ్చు. సో మీకు నచ్చిన విధంగా ఎన్నెన్న చదవచ్చండి. సో ఈ విధంగా డబల్ పీజీస్ చేసే వాళ్ళు కూడా మీరు ఓపెన్ యూనివర్సిటీలో మీకు నచ్చిన పీజీ కోర్సెస్ మీరు చేసుకోవచ్చు. అది కూడా మనకు పీజీ ప్రాస్పెక్ట్స్లో అసలు ఎన్ని పీజీస్ ఉన్నాయి, కొన్ని ఇంగ్లీష్ మీడియం ఉంటాయి, కొన్ని తెలుగు మీడియం ఉంటాయి, కొన్ని ఫీ స్ట్రక్చర్ 18,000, 20,000 ఉంటాయి. ఎందుకంటే ఎంఎస్సీ బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ ఇవి డిమాండ్ ఉన్న సబ్జెక్ట్స్. ఎందుకంటే మీకు డైరెక్ట్ జేఎల్ పోస్ట్కి మీరు ఎలిజిబుల్ అవుతారు ఈ కోర్సెస్ చేసిన వాళ్ళు. సో ఎక్కువ ఫీజు ఉంటుంది. సో ఆ ఫీజు అన్నీ మీరు చూడండి, వెబ్సైట్లో ఉంటాయి. అండ్ ఎవరైతే డిప్లొమా కోర్సెస్ కావచ్చు, సర్టిఫికేట్ కోర్సెస్ చేద్దాం అనుకుంటే అవి కోర్సెస్ కూడా మీరు వేసుకోవచ్చు. పీజీ చేస్తూ ఇవి కూడా వేసుకోవచ్చు. సో ఓపిక ఉన్నంత వరకు మీరు ఎన్ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ని మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. సో అది మీ యొక్క ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది. పీడిఎఫ్స్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. సో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుందాం అనుకుంటున్నారో ఇప్పుడు కొత్తగా మీకు కిందనే రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది. సో అది క్లిక్ చేసి యూజీ వాళ్ళు యూజీ లింక్, పీజీ వాళ్ళు పీజీ, డిప్లొమా అండ్ సర్టిఫికేట్ వాళ్ళు దానికి సంబంధించిన లింక్ ఓపెన్ చేసి అన్ని సర్టిఫికేట్స్, పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మీ 10th బోనాఫైడ్ కావచ్చు, 10th సర్టిఫికేట్స్, ఇంటర్, క్యాస్ట్ అన్నీ వేరే ఎగ్జామ్స్కి ఎలా అయితే మీరు అప్లోడ్ చేస్తారో ఇందులో కూడా అలానే అప్లోడ్ చేసి అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఫీ పే చేయాలి. సో ఫస్ట్ ఇయర్ ఫీజు మొత్తం ఎంతైతే చూపిస్తుందో, ఎగ్జాంపుల్ మీరు డిగ్రీ అనుకోండి 6,000, 7,000, 5,000 మీరు తీసుకునే కోర్స్ బట్టి ఫీ ఉంటుంది. అదే పీజీ అనుకోండి, కొన్ని కోర్సెస్కి 6,000 ఉంటుంది, కొన్ని కోర్సెస్కి 15,000, కొన్ని కోర్సెస్కి 4,000. సో ఫీ చూసి మీరు ఆన్లైన్లో పే చేయాలి. సో ఆన్లైన్లో మీరు ఏదైతే అప్లై చేసింది ఉంటుందో అది ప్రింట్ తీసుకోవాలి. మీరు ఫీ పే చేసింది ప్రింట్ తీసుకొని మీరు అప్లై చేసేటప్పుడు ఒక స్టడీ సెంటర్ సెలెక్ట్ చేస్తారు. అంటే ఎక్కడైతే మీరు ఎగ్జామ్స్ రాస్తారు కదా, అంటే ఇప్పుడు ఇంట్లో ఉండి చదువుకోవాలి కానీ ఎగ్జామ్స్ అప్పుడు మీరు సెంటర్స్ ఉంటాయి, మీకు స్టడీ సెంటర్ అంటే ఒక డిగ్రీ కాలేజ్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడికి వెళ్ళి ప్రాక్టికల్స్ కావచ్చు, సెమిస్టర్ ఎగ్జామ్స్ కావచ్చు, ఇంటర్నల్స్ కావచ్చు, అన్నీ అక్కడికి వెళ్ళి రాయాలి. సో అక్కడికి వెళ్ళి మీరు ఈ ఫామ్స్ అన్ని సబ్మిట్ చేయాలి. అప్పుడు వాళ్ళు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి ఇలా ఒక క్యాండిడేట్ మనకు డిగ్రీ, ఓపెన్ డిగ్రీ అప్లికేషన్ వచ్చింది, సో అలా ఓపెన్ పీజీ అప్లికేషన్ వచ్చిందని వాళ్ళు డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి ఫార్వర్డ్ చేస్తారు. సో ఈ విధంగా ప్రాసెస్ ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి, సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి, ఫీ పే చేయాలి. దాని తర్వాత మీరు ఏదైతే స్టడీ సెంటర్ చూస్ చేసుకున్నారో అక్కడికి వెళ్ళి ఆ ఫామ్ని సబ్మిట్ చేయాలి, వాళ్ళు అక్కడికి సెండ్ చేస్తారు. సో ఏమైనా డౌట్స్ ఉంటే మనకు వెబ్సైట్లోనే అన్ని నెంబర్స్ ఉంటాయి, వాళ్ళకి కాల్ కూడా చేసుకోవచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. సో అప్డేట్ చేసుకోవచ్చు, మీరు ఫైనల్ పేమెంట్ కొట్టే ముందు అప్డేట్ చేసుకోండి. ఏమైనా డేటా మిస్టేక్స్ ఉన్నా, ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు
ప్రాస్పెక్ట్స్లో మనకు డీటెయిల్గా ఉంటాయి నంబర్స్. ఆ నెంబర్స్కి మీరు కాల్ కూడా చేసుకోవచ్చు. సో ఇవి మెయిన్ పాయింట్ అండి. సో ఇక్కడ డిగ్రీ ఉంటుంది, పీజీ ఉంటుంది, డిప్లొమా ఉంటుంది, సర్టిఫికేట్ కోర్సెస్ ఉంటాయి. సో మీకు నచ్చిన కోర్సెస్ మీరు వేసుకోవచ్చు. సో మనకు వెబ్సైట్లో అన్నీ ఉంటాయి కాబట్టి మీరు డీటెయిల్గా చూసి ఏ కోర్సెస్ మీకు ఇష్టమో అవి మీరు అప్లై చేసుకోవచ్చండి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో అన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు చూడండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. పీడిఎఫ్స్లో అన్నీ ఉంటాయి ఇన్ఫర్మేషన్, మీరు చూడండి. చూసిన తర్వాత ఇంకా ఏమైనా అర్థం కాకపోతే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేశాను. సో ఎవ్రీడే ఇలాంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కావచ్చు, స్టూడెంట్కి రిలేట్ అయ్యే అన్ని ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ లింక్స్ అన్నీ షేర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.